అవతార్ పార్ట్ 3 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది గాయ్స్. సో, దాని పేరు 'ఫైర్ అండ్ యాష్'. సో, దాని ట్రైలర్ ఎలా ఉంటుందో తొందరగా చూద్దాము. ఆహ్, యాహ్! ఓకే. పాత ఇంటికెళ్ళిపోయారు అనుకుంటా ఎళ్లి. The strength of the ancestors is here. వావ్! ఓకే. నైస్. కొత్త క్రీచర్ అదైతే అనుకుంటా. You cannot live like this, baby. In hate. వాట్ హ్యాపెన్? If there is something you can do, then you must do it. ఓహ్! వావ్! ఓహ్! ఇక్కడైతే ఫైర్ పీపుల్‌నైతే ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చిర్రు. No, 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 Spider. ఓకే. And we will find another way. ఓహ్! ఓకే. మన విలన్ ఫైర్ లాగా కాస్ట్యూమ్ ఏసి Your goddess has no dominion here. ఫైర్ అండ్ యాష్. సూపర్బ్ గైస్, సూపర్బ్. ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది గైస్. నాకైతే ఫుల్‌గా నచ్చింది. సో, ఈసారి థర్డ్ పార్ట్‌లో ఫైర్ పీపుల్‌ని ఇంట్రడ్యూస్ చేస్తుర్రు. ఎలా అయితే ఫస్ట్ పార్ట్‌లో వీళ్ళది ఆహ్, ఫారెస్ట్ పీపుల్ మెయిన్, తర్వాత వాటర్ పీపుల్‌ని చూపించారు. ఇప్పుడు ఫైర్ పీపుల్‌ని చూపిస్తున్నారు. సో, మెయిన్‌లీ స్టోరీ మాత్రం సేమ్ సిమిలరే ఉంటది. వాళ్ళు వాటర్ ఏరియా నుంచి ఫైర్‌కైతే ఎళ్లి వాళ్ళ హెల్ప్ కోసం అయితే ఎళ్తారు. వాళ్ళ ఈ ఈ విలన్ నుంచి తప్పించుకోనీకి. సో, ఇక్కడ మాత్రము ఈ ఫైర్ పీపుల్ గూడా వీళ్ళకి అగెయిన్స్ట్‌గానే ఎళ్తారనిపిస్తుంది. వాళ్ళు చెప్పే డైలాగ్స్‌కి. సో, వాళ్ళకి వీళ్ళకి పడతలేదు. సో, అండ్ మన విలన్ గూడా మెయిన్ విలన్ గూడా ఈ ఫైర్ పీపుల్ వాళ్ళతోనైతే కలిసి జేక్ అండ్ వాళ్ళ ఫ్యామిలీని మళ్ళా సేమ్ అదే వెంటాడుతున్నాడు. మనకు మధ్య మధ్యలో చూపిస్తున్న ఆ విలన్ గూడా ఫైర్ పీపుల్ లాగా తయారై గెటప్‌లో ఫైట్ అయితే చేస్తుంది. అండ్ ఈసారి చూపించిన మెయిన్‌లీ మన 'అవతార్' మూవీకి ఏంటి మన వీఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మెయిన్‌లీ దానికోసమే మనం మూవీస్‌కెళ్తాము. సో, ఈసారైతే సేమ్ జేమ్స్ కెమెరాన్ అదే చూపించాలనుకుంటున్నారు. ఎట్లయితే కొత్త అన్‌నోన్ వరల్డ్‌ని ఒక రియల్ వరల్డ్ లాగా అయితే ఎట్లా పోర్ట్రేట్ చేస్తారో, ఇట్లా విజువల్ వండర్ చూపిస్తారో మనకి, సేమ్ ఈసారైతే కొత్త క్రీచర్స్, కొత్త యానిమల్స్, బర్డ్స్‌నైతే చూపిస్తుర్రు. మనకైతే 2 సీన్స్‌లో చూపిచ్చారు. ఒక ఫ్లయింగ్ క్రీచర్ అయితే సంథింగ్ వచ్చింది. దాని మీద వాళ్ళు ట్రావెల్ చేస్తుర్రు. అండ్ ఇంకా సంథింగ్ జేక్ అయితే ఎక్కడో ట్రావెల్ అయితుండనుకుంట ఎవరి కోసం అయితే హెల్ప్ కోసం. అండ్ ఎలా అయితే మన విలన్ వీళ్ళకన్నా ముందు ఫైర్ పీపుల్ దగ్గరికెళ్ళి స్టోరీ చెప్పి వాళ్ళ సైడ్ తెప్పించుకుంటాడేమో అనిపిస్తుంది. సో, ఫైట్ సీన్స్ చూస్తుంటే. అండ్ నెచ్చేరి హీరోయిన్ గూడా ఈ ఫైర్ పీపుల్ మెయిన్ లేడీని ఎవరైతే చూపించారో వాళ్ళిద్దరికైతే మాటలు మాటలు ఇచ్చుకుంటారు ఫుల్‌గా. సో, ఫైట్ సీన్స్‌లో వీళ్ళు ఫారెస్ట్ పీపుల్ జేక్ అండ్ ఫ్యామిలీ అండ్ వాటర్ పీపుల్ కలిసి ఫైర్ పీపుల్‌తోనైతే ఫైట్ చేస్తారనుకుంటా. అదే మనకి మెయిన్ ఎపిక్ బ్యాటిల్ అయితే ఉండొచ్చు మన మూవీలో. పార్ట్ 3 మూవీలో. సో, వీళ్ళను ఫైర్ పీపుల్ అండ్ జేక్ వాటర్ పీపుల్ ఇద్దరు కలిసి, నలుగురు కలిసి 2 టీమ్స్‌గా డివైడ్ అయ్యి కొట్లాడతారిగ.
దాని విజువల్ వండర్ మనం చూడాలి. వాళ్ళు ఎలా అయితే వాళ్ళ ప్రీవియస్ ఫారెస్ట్ బర్డ్‌తోని, వాటర్ క్రీచర్స్‌తోని అండ్ వీళ్ళ ఫైర్ సైడ్ ఇంకేమేమి క్రీచర్స్ ఉన్నాయో ఎవరికీ తెలవదు. చూపియలేదు ట్రైలర్‌లో ఎక్కువైతే బేసిక్ కొన్ని చూపిచ్చిర్రు. సో, మూవీ థియేటర్ కోసం సర్ప్రైజ్ అయితే పెడుతుండొచ్చు నాకు తెలిసి. అండ్ ఇంకా చెప్పాలంటే మెయిన్‌లీ మనకి మూవీ వీఎఫ్ఎక్స్ కోసమే చూడాలి గైస్. ఎందుకంటే మన థియేటర్‌లో ఐమాక్స్ స్క్రీన్‌లో ఎప్పుడైతే ఈ అవతార్ సీన్స్ చూపిస్తున్నామో, దాన్ని మించి ఎక్స్‌పీరియన్స్ మనం ఎక్కడైతే ఉండదు. మనకి ఇంట్లో చూసినా, చిన్న స్క్రీన్‌లో చూసినా మనకంతా ఏమనిపియదు. కానీ థియేటర్‌లో చూస్తేనే దీని ఫుల్ మజా ఉంటది. అండ్ యాహ్! వరల్డ్‌లో వీళ్ళకన్నా గ్రేట్ వీఎఫ్ఎక్స్ ఇంకెవ్వరు చేయలేదు ఇప్పుడైతే. అవతార్‌ని ఇక బీట్ చేయలేదు. ప్లస్ అవతార్ పార్ట్ 1, 2 అయితే $2 బిలియన్ మార్క్‌నయితే దాటేసింది. ఇప్పుడు థర్డ్ పార్ట్‌కి $2 బిలియన్ దాటితే ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్ ఒక ట్రయాలజీ $2 బిలియన్ క్లబ్‌లో అయితే ఇది కొట్టడం ఒక కొత్త రికార్డ్ అయిపోతది. అండ్ ఈ మూవీ అయితే మనకి డిసెంబర్ 19కి అయితే రిలీజ్ అవుతుంది. సో, చూడాలి థియేటర్స్‌లో ఎట్లుంటదో ఇంకా. ఫుల్ టికెట్స్‌లో అయితే రిలీజ్ చేయంగానే ఫుల్ సోల్డ్ ఔట్ అయిపోతాయి. అండ్ యాహ్! ట్రైలర్ అయితే ఎక్స్‌పెక్టేషన్స్‌కే ఉంది గైస్. మొత్తం విజువల్ వండరే మనకి ఇగ. సో, యాహ్! అంతే మళ్ళీ ఈ వీడియోకి. సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై.